ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి నిలుపు కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. వెంగమాంబ వంశస్థులైన పచ్చవ కుటుంబ సభ్యులు పసుపు కుంకుమ తీసుకొచ్చి అంకురార్పణ చేశారు. అమ్మవారి పుట్టినిల్లు వడ్డీపాలెంలో దేవర ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అంటూ పసుపు దంచేందుకు మహిళలు పోటీ పడ్డారు. మహిళలు నిష్టగా పొంగలి నిర్వహించి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. కాకినాడ జిల్లా లోవ తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో 5 అంతస్తుల రాజగోపుర శిఖర ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. 108 దేవి అవతారాల విగ్రహాలతో 5 అంతస్తుల నూతన రాజగోపురం నిర్మాణం అత్యంత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. నూతన రాజగోపురంపై శిఖర కలశ ప్రతిష్ఠ కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా వైభవంగా జరిగాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి మళ్లీ భక్తులతో కిటకిటలాడుతోంది. తిరుమలేశుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్లు క్యూ కాంప్లెక్స్ బయట శిలాతోరణం వరకు కొనసాగుతున్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లున్న భక్తులకు 6 గంటల సమయం, సర్వదర్శనం టికెట్లున్న భక్తులకు 8 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. రోజువారీగా సగటున 75,000 మంది భక్తులకు శ్రీ శ్రీనివాసుడి దర్శనం లభిస్తుండగా భక్తుల ద్వారా టీటీడీకి రోజుకి సగటున 4 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. మంగళవారం దాదాపు 81,000 మందికి శ్రీవారి దర్శనం లభించగా హుండీల ద్వారా 4,86 లక్షల రూపాయల ఆదాయం లభించింది. భక్తుల రద్దీ విపరీతంగా ఉన్నందున గురు శుక్రవారాల్లో కూడా ఇదే స్థాయిలో దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే భక్తుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల మంజూరును పరిపాలనా పరమైన కారణాల వల్ల రద్దు చేశారు. శ్రీవారి సర్వదర్శనానికి తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద SSD టోకెన్లు ఇస్తుండేవారు. వారం మధ్యలో కూడా తిరుమల కిటకిటలాడుతుండడం, స్వామివారికి గురువారం ప్రత్యేక సేవలు కూడా ఉండటంతో భక్తులను నియంత్రించే చర్యల్లో భాగంగా గురువారం దర్శనానికి సంబంధించిన టోకెన్ల జారీని రద్దు చేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యునిగా దేవాదాయ శాఖ కార్యదర్శి కె కన్నబాబు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. దేవాదాయ శాఖ కార్యదర్శికి శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అదనపు ఈవో అందించారు. తిరుచానూరులో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు శాస్త్రోక్తంగా ముగిశాయి. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు ఉదయం శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజ స్వామివారికి శాస్త్రోక్తంగా నిర్వహించారు. 3 రోజుల పాటు ప్రతిరోజు మహాభిషేకం, తిరుమంజనం, ఊంజల సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం సాయంత్రం వేళల్లో వాహన సేవలు నిర్వహించారు. చివరి రోజు శ్రీ సుందరరాజ స్వామివారు గరుడ వాహనంపై దివ్యంగా విహరిస్తూ భక్తులకు అభయానుగ్రహాలు ప్రసాదించారు. గోవింద గోవింద నామస్మరణల మధ్య జరిగిన గరుడ వాహన సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. హైదరాబాద్ మణికొండ అల్కాపురి టౌన్షిప్లోని శ్రీ కార్యసిద్ధి సీతారామాంజనేయ స్వామివారి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం, ఆలయ స్వర్ణ కవచ ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
వెంకటేశంలోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమంలో శ్రీ మాతా దివ్య సన్నిధిలో విశ్వశాంతి, లోక కళ్యాణం, దేశ ప్రజలందరికీ సకల శుభాలు చేకూరాలని కాంక్షిస్తూ 30వ శ్రీ చండీ హోమం అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు. జ్యేష్ఠ బహుళ అష్టమి శుభ సందర్భంగా ఈ చండీ హోమం నిర్వహించారు. ఈ కలియుగంలో చండీ పరాశక్తి వినాయకుని ఆరాధన వల్ల మానవుని బాధలకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయని, కేవలం చండీ సప్తశతి మంత్ర శ్రవణం వల్ల పాపాలు తొలగుతాయన్నది విశ్వాసం. చండీ హోమంలో పాల్గొన్న ఎంతో మంది భక్తులు విశేష సేవలో పాల్గొని శ్రీమాతను దర్శించి విశేష అనుభూతిని పొందారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం లేపాక్షి శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్రస్వామి ఆలయాన్ని శృంగేరి శ్రీ శారదా పీఠాధిపతి జగద్గురువు విధుశేఖర భారతీ స్వామి సందర్శించారు. ఆలయ చైర్మన్ పరిగి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో అర్చకులు స్వామీజీకి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. స్వామివారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయయాత్రలో భాగంగా శృంగేరి శ్రీ శారదా పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతీ స్వామి కర్నూలు నుంచి కర్ణాటక గౌరీ బిదనూరు వెళుతూ లేపాక్షి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలోని పురాతన కట్టడాలు, చారిత్రక నిర్మాణాలు, వేలాడే స్తంభం, 7 శిరస్సుల నాగేంద్రుడిని సందర్శించారు. ఆలయ విశేషాలను స్వామివారికి ఆలయ అర్చకులు నరసింహ శర్మ వివరించారు. అనంతరం పీఠాధిపతి దుర్గా వీరభద్రులకు స్వయంగా పూజలు నిర్వహించారు. భక్తులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. భక్తులు భారీగా హాజరై స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈరోజు నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే జగద్గురువులు, శృంగేరి పీఠాధిపతులు శ్రీ విధుశేఖర భారతి తీర్థులు మన లేపాక్షి ప్రదేశానికి వచ్చి అన్ని ప్రదేశంలో చక్కగా చూసి ఇక్కడ ఆశీర్వాదం చేసి మనకు యునెస్కో కూడా రావడానికి మీకు మేము ఆశీర్వాదం చేస్తున్నాము. చక్కటి కళా సంపద, చక్కటి ప్రదేశం అని మనకు ఆశీర్వాదం చేయడం చాలా సంతోషమైన విషయము. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివహృదయం విష్ణు విష్ణుహృదయం శివుడు శివ అని, అంటే శివుడు విష్ణుడు ఒక్కడే అని భావించి శివుని స్థానంలో విష్ణువుని, విష్ణుని స్థానంలో శివుని, ఆ అగస్త్యముని స్థాపించిన ప్రదేశము. రాముడు లేపక్షి అని పిలిచిన ప్రదేశము. రాముడు, హనుమంతుడు అగస్త్యముని, శివుని ప్రతిష్ఠించిన ప్రదేశము. ఆ సీతామహాతల్లి పాదం ఉన్న ప్రదేశము. ఇటువంటి ప్రదేశంలో మన జగద్గురువులు రావడము, మనము ఇందాకే శేఖర స్వామి చెప్పినట్టు బాధ్యతలు స్వీకరించిన వెంటనే వెళ్ళి మనము మనవి చేసుకోవడము, గురువుగారు రావడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢమాస మహోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 15 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు జరగనున్నాయి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ఆలయ ఉద్యోగులు 15న తొలిసారి సమర్పించనున్నారు. ప్రతిరోజు అమ్మవారికి పంచవారాహి మంత్రాలతో విశేష పూజలు, హోమాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.
మహామండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం ఉంటుంది. అలాగే ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 15 నుంచి ఆగస్టు 24వ తేదీ వరకు వారాహి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 27 నుంచి 29 తేదీ వరకు ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు నిర్వహించనున్నారు. అమెరికాలోని ఆస్టిన్ నగరంలో అవధూత దత్తపీఠం ఆధ్వర్యంలో మారుతి దత్త యోగా కేంద్రం ప్రారంభమైంది. అవధూత దత్త పీఠాధిపతి పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులు భగవద్గీత పారాయణం చేశారు. ఈ సందర్భంగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ భక్తులను ఉద్దేశించి భగవద్గీతలోని సాంఖ్యయోగం ఆవశ్యకతను వివరిస్తూ అభిభాషణ చేశారు. Today I am very happy about you are all chanting Bhagavad Gita, Sampurna Bhagavad Gita, and also 3-4 chapters is very important chapters you are chanting. That's very nice. We need such a 2-3 chapters. Sankhya Yoga also. Sankhya Shastra, Sankhya Yoga is necessary to our students. పూరి క్షేత్రంలో జగన్నాథ స్వామి స్నానోత్సవం తర్వాత ఏకాంతవాసంలోకి వెళ్లారు. చిత్రపటాలు మినహా శ్రీక్షేత్రంలో స్వామి దర్శనం దొరకదు. ఆలయం కూడా విలవిలబోతోంది. మరి భక్తులకున్న ప్రత్యామ్నాయం ఏమిటి? స్వామి దర్శనం ఎలా? అలర్నాథ్ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు శ్రీ మహావిష్ణువు. మరి ఆలయ ప్రత్యేకతలేమిటో ఇప్పుడు చూద్దాం. పూరి జగన్నాథుడి ఆలయానికి 23 కిలోమీటర్ల దూరం. అది కూడా దాదాపు పూరిలో భాగమే. అలర్నాథ్, అలకనాథ్ శ్రీ మహావిష్ణువుకు అంకితమైన పవిత్రమైన పుణ్యక్షేత్రం. వారం రోజుల కిందటి వరకు ఇంత పెద్ద తాకిడేం లేదు. భక్తులైతే వస్తూ ఉంటారు, అంత రద్దీ కూడా లేదు. ఇప్పుడు ఈ ఆలయమే భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీక్షేత్రంలో దేవస్నాన పౌర్ణమి సందర్భంగా 108 కలశాల సుగంధ ద్రవ్యాలతో కూడిన నీటితో చేసిన స్నానోత్సవం తర్వాత అస్వస్థతకు గురై దేవతామూర్తులకు జ్వరం వస్తుందని నమ్ముతారు. చికిత్స కోసం మూల విరాట్టును తెరమరుగు చేస్తారు. ఏకాంత గదిలో శ్రీ జగన్నాథుడు విశ్రాంతి పొందుతూ సుమారు 15 రోజుల పాటు గోప్యంగా వైద్య సేవలు పొందుతారు. ఈ కాలంలో భక్తులకు మూల విరాట్టుల దర్శనం అనుమతించరు. కేవలం చిత్రపట దర్శనమే. శ్రీమందిరంలో మూల విరాట్లు తెరమరుగు కావడంతో చిత్రపటాలు దర్శనమిస్తూ ఉంటాయి. రత్న వేదికపై బలభద్రుడు, దేవి సుభద్ర, శ్రీ జగన్నాథునికి ప్రతిరూపాలుగా వేర్వేరుగా 3 చిత్రపటాలను దర్శనం కోసం ఏర్పాటు చేశారు. అయినా సరే ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి దేవతామూర్తులకిచ్చే హారతులను వీక్షించి ఆ చిత్రపటాలకే ప్రణమిల్లి వెళ్తూ ఉంటారు. శ్రీ జగన్నాథుడు కొలువు తీరిన శ్రీమందిరంలో దర్శనం మూసివేయడంతో భక్తులు దర్శనం కోసం బ్రహ్మగిరిలోని అలర్నాథ్ ఆలయానికి తరలి వెళ్తున్నారు. పూరికి సుమారు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మగిరిలోని ఈ చిన్న ఆలయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. క్రీస్తు శకం 1610లో శ్రీ చైతన్య మహాప్రభు తన అనుచరులతో కలిసి ఈ ప్రాంతంలో బస చేసినప్పుడు శ్రీ జగన్నాథుడు సాక్షాత్కరించడంతో అలర్నాథ్ పేరుతో నిత్య పూజలు అందుకుంటూ భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ మందిరంలో శ్రీ జగన్నాథుడు తెరమరుగైన సమయంలో అలర్నాథ స్వామిని ఒక్కరోజు దర్శించుకోవడం వల్ల
ఏడాది పొడవునా 365 రోజుల పాటు జగన్నాథ స్వామిని దర్శించడం వల్ల లభించే పుణ్యానికి సమానమని నమ్ముతారు. ఇప్పుడు లక్ష్మీదేవి, సరస్వతీదేవిల మధ్య నల్ల గ్రానైట్ చతుర్భుజ నారాయణి రూపంలో అల్లర్నాథ స్వామి పూజలు అందుకుంటున్నారు. ఇక్కడి మూల విరాట్ సుమారు 5.5 అడుగుల ఎత్తులో నల్లరాతితో చెక్కబడిన 4 చేతుల విష్ణుమూర్తి, శంఖు, చక్ర, గద, పద్మాలను స్వామివారు ధరించి ఉంటారు. ఈ ఆలయంలో స్వామివారికి సమర్పించే ప్రత్యేకమైన ఖీర్ పరమాత్మ ప్రసాదం చాలా ప్రసిద్ధి చెందింది. పాలతో చేసే ఈ తీపి నైవేద్యం అంటే భక్తులకు కూడా బాగా ఇష్టం. అల్లర్నాథ్ ఆలయ పరిసరాల్లో ఉన్న దుకాణాల్లో కూడా అల్పాహారాలతో పాటు ఇలాంటి ఖీర్ కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇక మళ్ళీ మనం శ్రీక్షేత్రం విషయానికి వస్తే ఆలయంలోని వైద్య గృహంలో పురుషోత్తముడికి సపర్యలు కొనసాగుతున్నాయి. ఈ నెల 14న పురుషోత్తముడి నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం రోజున శ్రీ జగన్నాథ స్వామి భక్తులకు దర్శనమిస్తారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జగన్నాథ రథయాత్ర 16న ప్రారంభమవుతోంది. 24న బహుదా యాత్ర, తిరుగు రథయాత్ర, 25న శ్రీక్షేత్ర ఆవరణలో జగన్నాథుని సున్నాభేష అని పిలుచుకుని స్వర్ణాలంకారం, 26న అధర్ణ పౌన ఉత్సవం, 27న నీలాద్రి విజే అంటే ఆలయ ప్రవేశ వేడుకతో రథయాత్ర ముగుస్తుంది. రథయాత్రకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఓవైపు సాగుతూ ఉంటే 3 దేవతామూర్తులకు ప్రత్యేక రథాలు సిద్ధమవుతున్నాయి. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.